యేసు ప్రభువుని త్వరపెట్టి ఆయన రమ్మని ఎందుకు పిలవాలంటే, యేసు ప్రభు త్వరగా వస్తే ఇశ్రాయేలీలకు మరలా ఒక చేరిక ఉంది బైబిల్లో. ఇశ్రాయేలీలు మరలా రక్షించబడాలి, ఇశ్రాయేలీలు సమకూర్చబడాలి, వారికి ఇచ్చిన వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఇశ్రాయేలు రాజు ఏలబోతున్నాడు త్వరలో. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మీరు ఎవరి తాలూకా? ప్రపంచ రాజు తాలూకా. ఎవరి తాలూకా చెప్పండి? ప్రపంచ రాజు తాలూకా. ప్రపంచాన్ని త్వరలో ఏలబోయే రాజు ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా అండి. మన కొరకు వస్తాడు, మనతో వస్తాడు, మన కొరకు వస్తాడు, మనతో వస్తాడు. మన కొరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. తిరిగి మనతో పాటు ఎక్కడ ల్యాండ్ అవుతాడు మన ప్రభు? యెరూషలేములో కదండి. అక్కడ నుండి ఈ ప్రపంచాన్ని అంతటిని ఆయన పరిపాలన చేస్తాడు. ఈ ప్రపంచాన్ని ఏలేదు ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎప్పటి వరకు ఉంటాడు? సదాకాలం ఉంటాడు. మనం ప్రభువుతో సదాకాలం ఉంటాం, ప్రభు మనతో సదాకాలం ఉంటాడు. అందరు వస్తారు, అందరం అక్కడే ఉంటాం. ఎంతకాలం? ఎన్ని రోజులు మీటింగ్స్ అక్కడ? ఎల్లప్పుడూ ఇక ప్రభుతో ఉంటాం. మనం ప్రభుతో ఉంటాం, ప్రభు మనతో ఉంటాడు. అసలు ప్రభువుని గురించి చెప్పేవాళ్ళు దగ్గరే మనం ఎంత ఆనందంగా ఉంటే, అసలు ప్రభువే ఉంటాడు ఇక మన మధ్యలో. ఎంత ఆనందంగా ఉంటామో ఇంకెల్లప్పుడూ ఆయనతో ఉంటాం అంతే. కాబట్టి ఆ రోజు సమీపించుట మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వాతావరణానికి అలవాటు అవ్వడానికి ఇదిగో ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు మనల్ని ఏమని, ఏంటయ్యో వస్తున్నావు, మళ్ళీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంటే. దీనికే మీకు కొత్త అయితే మేము 7 సంవత్సరాలు కనపడం. త్వరలో 7 సంవత్సరాలు కనపడరా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాంలే. సరే ఓ మాట చెప్తా నాకు. ఏంటి? మేము వెళ్ళాక మీకు ఉంటుందిరా బాబు. అందుకనే మీకు ఒక బంపర్ ఆఫరు, మీరు కూడా బ్యాగ్ సర్దుకోండి, అందరం వెళ్ళిపోదాం. మాతో పాటు రండి. తెస్సలోనిగా 1:10 పరలోకం నుండి వచ్చి యేసు రాబోయే ఉగ్రత నుండి మనల్ని అందరినీ తప్పించడానికి రాబోతున్నాడు. ఆ రాబోయే ఉగ్రత నుండి మీరు అందరూ తప్పించుకోవాలంటే మీరు ఇప్పుడే యేసు ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించండి అని సువార్త మనం ప్రకటించాలి. మన దినాల్లో ప్రకటించే సువార్త ఇంతకుముందు ప్రకటించిన సువార్త కొంచెం అడ్వాన్స్డ్గా చెప్పాలి. ఎందుకంటే మన దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వస్తే మన దినాల్లోనే, మన జనరేషన్లోనే మనతో పాటు పుట్టి ఏదో ఒక ఊరిలో పెరుగుతున్నాడు. ఎవడు? క్రీస్తు విరోధి. వాడికి కూడా వయసు ఎంత ఉంటుంది? సుమారు మన వయసే ఉంటుంది. ఎక్కడున్నాడో తెలీదు బిడ్డ. మనం అలా వెళ్ళగానే అలా రివీల్ అవుతాడు అనమాట. కాబట్టి మన జనరేషన్లో ఆ ధర్మ విరోధి వాడు బయలుపరచబడతాడు. కాబట్టి దీని విషయమే ప్రజలందరినీ మనం ఏం చేయాలి? అప్రమత్తం చేయాలి. సువార్త చెప్పినప్పుడే రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మనం బుద్ధి చెప్పాలి. అదే రోజంటే రోజు కాదు, అది ఉగ్రత దినం, 7 ఏండ్ల శ్రమల కాలం. ఆ శ్రమల కాలం, ఆ ఉగ్రత దినం లోకానికే కానీ ఎవరికి కాదు? సంఘానికి కాదు. ఇశ్రాయేలీలు ఆ దినంలో ప్రభు వైపు తిరుగుతారు. హోషే గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ 2 దినాలు అనే 2000 సంవత్సరాల తర్వాత ఆ 3వ దినాన ప్రభు వారిని బ్రతికిస్తాడు. అందుకని యేసు ప్రభు త్వరగా ఎందుకు రావాలని అడిగితే, ఎందుకు రావాలంటే ఆయన ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానం విషయంలో, పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపడ్డు. వారిని ఆయన కరుణించాలంటారా వద్దంటారా? వారి తొట్టుబాటు వలన మనకు రక్షణ కలిగింది. మనకు కలిగిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణించబడతారు. ఎంతమంది కరుణను అర్థం చేసుకుంటారో వారి కరుణ గురించి ఆలోచిస్తారు. అసలు వాళ్ళందరూ ఎందుకు చెదిరిపోయారు? వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమని? ఈ నీతిమంతుని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో ఆ అభిషక్తుని వారు నిర్మూలన చేసినందుచేత వాళ్ళందరూ చెదిరిపోయారు. అయితే చెదిరిపోయిన వీరందరినీ మరల ప్రభువు ఒక దేశంగా ఏర్పరిచాడు. అవునా కదా? అంజూరపు చెట్టు మన దినాల్లోనే ఏమైంది? చిగురించింది. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఇశ్రాయేలును స్వస్థపరచబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, వారిని నిర్మించబోతున్నాడు. మనకు సంతోషమా కదా? ఎందుకు సంతోషం? పాపుల రక్షకుడిగా మనల్ని రక్షించి తన సంఘముగా ప్రదానం చేసుకొని ఇక తనతో ఉండడానికి తీసుకొని వెళ్తున్న మన ప్రభువే మరలా తిరిగి వారి గ్రంథాన్ని కూడా విప్పుతాడు అన్నమాట. కాబట్టి మన విమోచకుడే వారి విమోచకుడు. బిగ్గరగా చెప్దామా? మన విమోచకుడే
వారి విమోచకుడు, మన గొర్రె పిల్లే వారి సింహము. కానీ ఆ సింహం అందరికీ సింహమే. ఇది జరగాలని ఎంతమందికి తెలుసో మీరందరూ యేసు ప్రభుని త్వరగా రమ్మనాలా, ఇప్పుడప్పుడే రావద్దనాలా? ప్రభు త్వరగా వస్తాడా రాడా? ఎవరి కొరకు వస్తాడు? మన కొరకు వస్తాడు. కానీ ఎందుకు వస్తున్నాడంటే వారి రక్షణ కూడా ఉంది ఇందులో భాగం. మన కొరకు వస్తే, మనల్ని తీసుకెళ్తే, ఈ లోకం మీదకు తీర్పులు పంపిస్తే, ఈ లోకంలో నుండి ఇశ్రాయేలునైనా తిరిగి సమకూర్చుకుంటాడు. ఆనాడు ఐగుప్తుకు తీర్పులు తీర్చి ఇశ్రాయేలును బయటకు తెచ్చిన వాడే రేపొద్దున మనం వెళ్ళిన తర్వాత ఈ లోకానికి తీర్పులు తీర్చి ఇశ్రాయేలును సమకూర్చుకొని ఇశ్రాయేలు రాజును స్థాపిస్తాడు. మనకు ఒక భారం అప్పగించాడు, దాని కొరకు యేసుప్రభు త్వరగా రావాలి. ఎంతమంది కోరుకుంటున్నారు యేసుప్రభు త్వరగా రావాలని? ఇప్పుడు చూడాలనుకుంటున్నాను మీ చేతులన్నీ. నిజంగా మీ అందరి ఆసక్తిని బట్టి ప్రభు త్వరగా వచ్చునుగాక. ఇశ్రాయేలీలందరూ రక్షించబడుదురుగాక. ఇశ్రాయేలు రక్షించబడితే ఇక మనం పాట పాడొచ్చేమని, యేసుప్రభు రాజుగా ఈ భూమి మీద. యేసుప్రభు రాజుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనమందరం ఎవరు కదండి? ఆయనతో పాటు మనమందరం కూడా రాజ్యము చేస్తాం. వీళ్ళు ఎంతమంది గుడిసెల్లో ఉంటున్నారో నాకు తెలీదు. రేపొద్దున మీరే కింగ్స్. ఎన్ని సంవత్సరాలు? ఈ భూమి మీద ఉన్న మనుషుల కొరకు 1000, ఇక మనం సదాకాలం ఆయనతో ఉంటాం అంతే. కొంతమందిని కావాలని 7 సంవత్సరాలు చనిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తాం కదా. ఎందుకు? అసలు మన ప్రభుత్వం ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలియాలి. ప్రభుకి మహిమ కలుగును గాక.